1947 ఆగస్టు 15న యునైటెడ్ కింగ్డమ్ నుండి దేశం స్వాతంత్ర్యం పొందినందుకు గుర్తుగా భారత రాజ్యాంగ సభకు శాసన సార్వభౌమాధికారాన్ని బదిలీ చేసిన భారత స్వాతంత్ర్య చట్టంలోని నిబంధనలు వచ్చిన రోజున నేతృత్వంలోని అహింసాత్మక ప్రతిఘటన మరియు శాసనోల్లంఘన కోసం గుర్తించబడిన స్వాతంత్ర్య ఉద్యమం తరువాత భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. ఢిల్లీలోని ఎర్రకోటపై భారత జెండా ఎగురవేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాలు ఎగురవేయడం సాధారణ దృశ్యం ద్వారా గమనించబడింది. భారతదేశం టైప్ చేయండి. పబ్లిక్ ప్రాముఖ్యత భారతదేశ స్వాతంత్ర్యాన్ని స్మరించుకుంటుంది. వేడుకలు జెండా ఎగురవేయడం, కవాతు, బాణసంచా కాల్చడం, దేశభక్తి పాటలు పాడటం మరియు జాతీయ గీతం జనగణమన, భారత ప్రధాని మరియు భారత రాష్ట్రపతి ప్రసంగం. తేదీ 15 ఆగస్టు. తదుపరిసారి 15 ఆగస్టు 2024. ఫ్రీక్వెన్సీ వార్షిక మొదటిసారి 15 ఆగస్టు 1947. 77 సంవత్సరాల క్రితం సంబంధించినది గణతంత్ర దినోత్సవం. భారతదేశం యొక్క విభజనతో స్వాతంత్ర్యం ఏకీభవించింది. దీనిలో బ్రిటిష్ భారతదేశం మరియు పాకిస్తాన్ యొక్క డొమినియన్లుగా విభజించబడింది. విభజన హింసాత్మక అల్లర్లు మరియు సామూహిక ప్రాణ నష్టంతో కూడి ఉంది. 1947 ఆగస్టు 15న భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటలోని లాహోరీ గేటుపై భారత జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రతి తదుపరి స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రస్తుత ప్రధానమంత్రి ఆచారంగా జెండాను ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తం ఈవెంట్ దూరదర్శన్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. భారతదేశం యొక్క జాతీయ ప్రసారకర్త మరియు సాధారణంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యొక్క షెహనాయ్ సంగీతంతో ప్రారంభమవుతుంది. స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశం అంతటా జెండా ఎగురవేత వేడుకలు, కవాతులు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో జరుపుకుంటారు. ఇది జాతీయ సెలవుదినం. యూరోపియన్ వ్యాపారులు 17వ శతాబ్దం చివరి నాటికి భారత ఉపఖండంలో ఔట్పోస్టులను స్థాపించారు. అధిక సైనిక బలం ద్వారా ఈస్టిండియా కంపెనీ పోరాడి స్థానిక రాజ్యాలను స్వాధీనం చేసుకుంది మరియు 18వ శతాబ్దం నాటికి తమను తాము ఆధిపత్య శక్తిగా స్థాపించింది. 1857 నాటి భారతీయ తిరుగుబాటు తరువాత భారత ప్రభుత్వ చట్టం 1858 బ్రిటిష్ క్రౌన్ భారతదేశంపై ప్రత్యక్ష నియంత్రణను చేపట్టడానికి దారితీసింది. తరువాతి దశాబ్దాలలో భారతదేశం అంతటా పౌర సమాజం క్రమంగా ఉద్భవించింది. ముఖ్యంగా 1885లో ఏర్పడిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కాలం మాంటాగుచన్స్ ఫోర్డ్ సంస్కరణల వంటి వలసవాద సంస్కరణల ద్వారా గుర్తించబడింది. కానీ ఇది జనాదరణ లేని రౌలట్ చట్టం అమలులోకి వచ్చింది మరియు భారతీయ కార్యకర్తలు స్వయం పాలన కోసం పిలుపునిచ్చింది. ఈ కాలంలోని అసంతృప్తి మహాత్మా గాంధీ నేతృత్వంలోని దేశవ్యాప్త సహాయ నిరాకరణ మరియు శాసనోల్లంఘన యొక్క అహింసా ఉద్యమాలుగా స్ఫటికీకరించబడింది. 1930లలో సంస్కరణ క్రమంగా బ్రిటిష్ వారిచే చట్టబద్ధం చేయబడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తరువాతి దశాబ్దం రాజకీయ గందరగోళంతో చుట్టుముట్టింది. రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడం, సహాయ నిరాకరణ కోసం కాంగ్రెస్ యొక్క చివరి ప్రయత్నం మరియు ఆలిండియా ముస్లిం లీగ్ నేతృత్వంలోని ముస్లిం జాతీయవాదం యొక్క ఉప్పెన పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తత 1947లో స్వాతంత్ర్యంతో పరిమితమైంది. వలసరాజ్యాల భారతదేశాన్ని భారతదేశం మరియు పాకిస్తాన్లుగా రక్తపాతంగా విభజించడం ద్వారా ఆనందోత్సాహాలు చల్లబడ్డాయి. స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్య దినోత్సవం 1929 భారత జాతీయ కాంగ్రెస్ సెషన్లో పూర్ణ స్వాతంత్ర్యం, ఆజాదీ కామిల్ డిమాండ్ చేసిన భారతీయ చరిత్రలో మొదటి వ్యక్తి హస్రత్ మోహనీ పూర్ణ స్వరాజ్ ప్రకటన లేదా భారత స్వాతంత్ర్య ప్రకటన ప్రకటించబడింది మరియు 26 జనవరిని 1930లో స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చేంతవరకు శాసనోల్లంఘనకు మరియు అప్పటికప్పుడు జారీ చేయబడిన కాంగ్రెస్ సూచనలను అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయాలని కాంగ్రెస్ ప్రజలకు పిలుపునిచ్చింది.
అటువంటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారతీయ పౌరులలో జాతీయవాద ఉద్వేగాన్ని రేకెత్తించడానికి మరియు బ్రిటిష్ ప్రభుత్వాన్ని స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించారు. కాంగ్రెస్ 1930 మరియు 1946 మధ్య జనవరి 26ని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంది. ఈ వేడుకలో అటెండర్లు స్వాతంత్ర్య ప్రతిజ్ఞ తీసుకున్న సమావేశాల ద్వారా గుర్తించబడింది. 1920 జవహర్లాల్ నెహ్రూ తన ఆత్మకథలో అటువంటి సమావేశాలు శాంతియుతంగా, గంభీరంగా మరియు ఏ ప్రసంగాలు లేదా ప్రబోధాలు లేకుండా ఉండేవని వివరించారు. సమావేశాలతో పాటు ఆ రోజంతా కొన్ని నిర్మాణాత్మక పనిని చేయడంలో గడపాలని, అది తిరుగుతున్న లేదా అంటరానివారి సేవలో లేదా హిందువులు మరియు ముసల్మాన్ల పునరేకీకరణలో లేదా నిషేధ పనిలో లేదా అని భావించారు. ఇవన్నీ కలిసి 1947లో వాస్తవ స్వాతంత్ర్యం తరువాత భారత రాజ్యాంగం జనవరి 26, 1950 నుండి అమలులోకి వచ్చింది. అప్పటి నుండి జనవరి 26 రిపబ్లిక్ డేగా జరుపుకుంటారు. తక్షణ నేపథ్యం 1946లో బ్రిటన్లోని లేబర్ ప్రభుత్వం ఇటీవలే ముగిసిన రెండవ ప్రపంచ యుద్ధంతో అలసిపోయిన దాని ఖజానా, పెరుగుతున్న విరామం లేని భారతదేశంలో నియంత్రణను కొనసాగించడానికి స్వదేశంలో ఆదేశం, అంతర్జాతీయ మద్దతు లేదా స్థానిక శక్తుల విశ్వసనీయత లేదని గ్రహించింది. ఫిబ్రవరి 21, 1947న ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ఇండియాకు జూన్ 1948 నాటికి పూర్తి స్వయం పాలనను మంజూరు చేస్తుందని ప్రకటించారు. కొత్త వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య నిరంతర వివాదం మధ్యంతర ప్రభుత్వం పతనానికి దారితీస్తుందని నమ్ముతూ అధికార బదిలీకి తేదీని ముందుకు తెచ్చారు. అతను రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రెండవ వార్షికోత్సవాన్ని ఆగస్టు 15ని అధికార బదిలీ తేదీగా ఎంచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం జూన్ 3, 1947న బ్రిటిష్ ఇండియాను 2 రాష్ట్రాలుగా విభజించే ఆలోచనను అంగీకరించినట్లు ప్రకటించింది. వారసుల ప్రభుత్వాలకు డొమినియన్ హోదా ఇవ్వబడుతుంది మరియు బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోవడానికి అవ్యక్త హక్కు ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్తో సహా యొక్క 2 కొత్త స్వతంత్ర ఆధిపత్యాలుగా విభజించింది. 15 ఆగస్టు 1947 ఇండియాను 2 రాష్ట్రాలుగా విభజించే ఆలోచనను అంగీకరించినట్లు ప్రకటించింది. వారసుల ప్రభుత్వాలకు డొమినియన్ హోదా ఇవ్వబడుతుంది మరియు బ్రిటిష్ కామన్వెల్త్ నుండి విడిపోవడానికి అవ్యక్త హక్కు ఉంటుంది. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ యొక్క ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 బ్రిటిష్ ఇండియాను భారతదేశం మరియు పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్తో సహా యొక్క 2 కొత్త స్వతంత్ర ఆధిపత్యాలుగా విభజించింది. 15 ఆగస్టు 1947 నుండి అమలులోకి వచ్చింది మరియు కొత్త దేశాల యొక్క సంబంధిత రాజ్యాంగ సభలపై పూర్తి శాసన అధికారాన్ని మంజూరు చేసింది. ఈ చట్టం జూలై 18, 1947న రాజ సమ్మతిని పొందింది. విభజన మరియు స్వాతంత్ర్యం. భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ తన ప్రసంగం డెస్టినీతో ప్రయత్నించండి లక్షలాది మంది ముస్లింలు, సిక్కులు మరియు హిందూ శరణార్థులు స్వాతంత్ర్యం వచ్చిన నెలల్లో కొత్తగా గీసిన సరిహద్దులను ట్రెక్కింగ్ చేశారు. పంజాబ్లో సరిహద్దులు సిక్కు ప్రాంతాలను సగానికి విభజించడంతో భారీ రక్తపాతం జరిగింది. బెంగాల్ మరియు బీహార్లలో మహాత్మా గాంధీ యొక్క ఉనికి మత కోపాన్ని తగ్గించింది, హింస తగ్గించబడింది. మొత్తం మీద కొత్త సరిహద్దులకు ఇరువైపులా 250,000 మరియు 1,000,000 మంది ప్రజలు హింసలో మరణించారు. దేశం మొత్తం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో గాంధీ కలకత్తాలో మారణహోమాన్ని అరికట్టడానికి ప్రయత్నించారు. 14 ఆగస్టు 1947న పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం నాడు పాకిస్తాన్ కొత్త డొమినియన్ ఉనికిలోకి వచ్చింది. ముహమ్మద్ అలీ జిన్నా కరాచీలో దాని మొదటి గవర్నర్ జనరల్గా ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాజ్యాంగ సభ 5వ సెషన్ కోసం న్యూఢిల్లీలోని రాజ్యాంగ మందిరంలో ఆగస్టు 14న రాత్రి 11 గంటలకు సమావేశమైంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ఈ సెషన్లో జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటిస్తూ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగాన్ని చేశారు. చాలా సంవత్సరాల క్రితం మేము విధి కోసం ప్రయత్నించాము. మనం పాత నుండి క్రొత్తగా అడుగుపెట్టినప్పుడు మరియు చాలా కాలంగా అణచివేయబడిన ఒక దేశం యొక్క ఆత్మ ఉచ్చారణను కనుగొన్నప్పుడు ఈ గంభీరమైన సమయంలో మేము భారతదేశం మరియు ఆమె ప్రజల సేవకు మరియు మానవాళి యొక్క ఇంకా పెద్ద కారణానికి అంకిత భావంతో ప్రతిజ్ఞ చేయడం సముచితం. డెస్టినీ ప్రసంగంతో ప్రయత్నించండి. జవహర్లాల్ నెహ్రూ 15 ఆగస్టు 1947. దేశ సేవలో ఉంటామంటూ సభ సభ్యులు లాంఛనంగా ప్రతిజ్ఞ చేశారు. భారతదేశంలోని మహిళలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల బృందం అధికారికంగా అసెంబ్లీకి జాతీయ జెండాను సమర్పించింది. న్యూఢిల్లీలో అధికారిక వేడుకలు జరగడంతో డొమినియన్ ఆఫ్ ఇండియా స్వతంత్ర దేశంగా అవతరించింది. నెహ్రూ మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మరియు వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ దాని మొదటి గవర్నర్ జనరల్గా కొనసాగారు. ఈ సందర్భంగా జరుపుకునే జనాలు గాంధీ పేరును పిలిచారు. అయితే గాంధీ స్వయంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. బదులుగా అతను 24 గంటల ఉపవాసంతో రోజును గుర్తించాడు. ఆ సమయంలో అతను కలకత్తాలో హిందువులు మరియు ముస్లింల మధ్య శాంతిని ప్రోత్సహిస్తూ ప్రేక్షకులతో మాట్లాడాడు. స్వాతంత్ర్యం వచ్చిన 3 సంవత్సరాల తరువాత నాగా నేషనల్ కౌన్సిల్ ఈశాన్య భారతదేశంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో వేర్పాటువాద నిరసనలు 1980లలో తీవ్రమయ్యాయి. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం మరియు నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ వంటి తిరుగుబాటు సంస్థలచే బహిష్కరణ మరియు తీవ్రవాద దాడులకు పిలుపునిచ్చి వేడుకలను నాశనం చేసింది. 1980ల చివరి నుండి జమ్మూ మరియు కాశ్మీర్లో పెరుగుతున్న తిరుగుబాటుతో వేర్పాటువాద నిరసనకారులు అక్కడ బంద్, సమ్మెలు, నల్ల జెండాలు ఉపయోగించడం మరియు జెండా దహనంతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహిష్కరించారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ మరియు జైష్ మొహమ్మద్ వంటి తీవ్రవాద గ్రూపులు బెదిరింపులు జారీ చేశాయి మరియు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దాడులు చేశాయి. ఉత్సవాన్ని బహిష్కరించాలని తిరుగుబాటు మావోయిస్ట్ తిరుగుబాటు సంస్థలు కూడా సమర్థించాయి. ముఖ్యంగా తీవ్రవాదుల నుండి తీవ్రవాద దాడులను ఊహించి భద్రతా చర్యలు ముమ్మరం చేయబడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ మరియు ముంబై వంటి ప్రధాన నగరాలు మరియు జమ్మూ మరియు కాశ్మీర్ వంటి సమస్యాత్మక రాష్ట్రాలలో ఎర్రకోట చుట్టూ ఉన్న గగనతలం వైమానిక దాడులను నిరోధించడానికి నోఫ్లై జోన్గా ప్రకటించబడింది మరియు ఇతర నగరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పటి నుంచి ప్రధానమంత్రులు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్యానెల్ వెనుక నుంచి ప్రసంగాలు చేసేవారు. 2014 నుండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటి నుండి అతను ఈ సంప్రదాయాన్ని నిరోధించడానికి నోఫ్లై జోన్గా ప్రకటించబడింది మరియు ఇతర నగరాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఇందిరాగాంధీ హత్య జరిగినప్పటి నుంచి ప్రధానమంత్రులు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ప్యానెల్ వెనుక నుంచి ప్రసంగాలు చేసేవారు. 2014 నుండి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పటి నుండి అతను ఈ సంప్రదాయాన్ని తొలగించాడు. అయినప్పటికీ మోడీ భద్రతను నిర్ధారించడానికి అదనపు తీవ్రమైన చర్యలు తీసుకోబడ్డాయి. స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం సందర్భంగా టెలివిజన్ మరియు రేడియో ఛానళ్లలో ప్రాంతీయ భాషలలో దేశభక్తి గీతాలు ప్రసారం చేయబడతాయి. జెండా ఎగురవేసే వేడుకలతో పాటు వాటిని కూడా ఆడతారు. దేశభక్తి చిత్రాలు ప్రసారం చేయబడతాయి. దశాబ్దాలుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రేక్షకులు దేశభక్తి చిత్రాలతో నిండిపోయారని ఛానెళ్లు నివేదించడంతో అటువంటి చిత్రాల ప్రసారాల సంఖ్య తగ్గింది. జనరేషన్ వాయ్కి చెందిన జనాభా తరచుగా వేడుకల సమయంలో జాతీయవాదాన్ని ప్రసిద్ధ సంస్కృతితో మిళితం చేస్తుంది. ఈ మిశ్రమం భారతదేశం యొక్క వివిధ సంస్కృతి సంప్రదాయాలను సూచించే త్రివర్ణ పతాకం మరియు వస్త్రాలతో రంగులు వేయబడిన దుస్తులను మరియు సావరీస్ ద్వారా ఉదహరించబడింది. దుకాణాలు తరచుగా స్వాతంత్ర్య దినోత్సవ విక్రయ ప్రచారాలను అందిస్తాయి. కొన్ని వార్తా నివేదికలు వాణిజ్యవాదాన్ని ఖండించాయి. ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆగస్టు 15న స్వాతంత్ర్య ఉద్యమ నాయకులు జాతీయవాద ఇతివృత్తాలు మరియు రక్షణ సంబంధిత ఇతివృత్తాలను వర్ణించే స్మారక స్టాంపులను ప్రచురించింది. స్వాతంత్ర్యం మరియు విభజన సాహిత్య మరియు ఇతర కళాత్మక సృష్టిని ప్రేరేపించాయి.
ఇటువంటి క్రియేషన్స్ ఎక్కువగా విభజన యొక్క మానవ వ్యయాన్ని వివరిస్తాయి, సెలవు దినాన్ని వారి కథనంలోని చిన్న భాగానికి పరిమితం చేస్తాయి. బుకర్ ప్రైజ్ మరియు బుకర్ ఆఫ్ బుకర్స్ గెలుచుకున్న సల్మాన్ రష్దీ నవల మిడ్ నైట్స్ చిల్డ్రన్ 1980 1947 ఆగస్టు 14 నుంచి 15 వరకు అర్ధరాత్రి మాంత్రిక సామర్థ్యాలతో జన్మించిన పిల్లల చుట్టూ దాని కథనాన్ని అల్లింది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ 1975 అనేది లారీ కాలిన్స్ మరియు డొమినిక్ లాపియర్లచే రూపొందించబడిన నాన్ ఫిక్షన్ రచన. ఇది 1947లో జరిగిన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చుట్టూ ఉన్న సంఘటనలను వివరించిందా. స్వాతంత్ర్య క్షణంపై కొన్ని చిత్రాలు కేంద్రంగా ఉన్నాయి, బదులుగా విభజన పరిస్థితులు మరియు దాని అనంతర పరిణామాలను హైలైట్ చేస్తుంది. ఇంటర్నెట్లో గూగుల్ 2003 నుండి భారతదేశ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆగస్టు 15 వ తేదీన అవతరించింది. ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి ఒక్క భారతీయుడు పండుగలా నిర్వహించుకోవాల్సిన రోజు. ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.